చెట్టు కట్టేస్తాం నేను మాత్రం ఇప్పుడు. తెలంగాణలో మేడారం జాతర జరుగుతుంది. అదే జాతరలో ఒక అతను కోవా బన్స్ అమ్ముకుంటున్నాడు. ఈ కోవా బన్స్ అనేవి ఒక 10 రూపాయల రేంజ్ లో ఉంటుంది. తేజస్వి మీడియా అనే ఒక మీడియా ఛానల్ అక్కడికి వెళ్ళి క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఏదో సమాజాన్ని ఉద్ధరించేసినట్టు. నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నా. టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని అడుగుతున్నారు కదా. ఒకరి తర్వాత ఒకరు అతని మీద పడిపోయి క్వశ్చన్స్ అడుగుతుంటే మరి టెన్షన్ పడరా? అడగడానికి సెన్స్ అయినా ఉండాలి కదా. ఇంకొక అతను అడిగిన క్వశ్చన్ వెంటే నాకు నవ్వు వచ్చింది లిటరల్లీ. ఆవిరి అనేది నిండింది, మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపై ఏ డ్యామేజ్ ఆర్ స్టేల్ బన్స్ టిపికల్లీ బికమ్స్ హార్డ్ అంటే పాడైపోయినవి అండ్ అలాగే పాత బన్స్ అనేవి గట్టిగా ఉంటాయని అర్థం. అండ్ ఈ బుర్ర తక్కువ మాత్రం మెత్తగా ఉన్న బన్స్ ని పాడైపోయి అని అంటున్నాడు. క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ చేసే విధానం తప్పు. మీకు అంతగా అడగాలనిపిస్తే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో పురుగులు ఉన్నాయని చూపెట్టి క్వశ్చన్ చేయాలి, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నీకు ఆధార్ కార్డు ఉందా, హిందువా ముస్లిం అని అడుగుతున్నారు. అది తప్పు. మీరు అక్కడ మెయిన్గా అడగాల్సింది ఏంటి, మీ దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉందా అమ్మడానికి అని అడగాలి. మీరు మాత్రం ఏవేవో అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్స్ ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి అడగలరా? అడగలేరు. ఎందుకంటే వాళ్ళు మేము మెడ పట్టుకొని బయటికి గంటేస్తారు. స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. ఇంత కూడా వీళ్ళేం ప్యూర్ పాలకోవా అమ్మరు, రవ్వతో చేసిన పాలకోవాని అమ్ముతారు. ఇతను నిజంగా పాడైపోయిన బన్స్ అమ్ముతుంటే మీరు ప్రూఫ్స్ చూపెట్టాలి కదా. ప్రూఫ్స్ ఏవి? మీరే మిడిమి జ్ఞానంతో అతను క్వశ్చన్ చేస్తున్నారంటే ప్రూఫ్స్ అంటే మీకేం తెలిస్తేలేండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరింత కొత్త కంటెంట్ని మీ ముందుకు తేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.